హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా TimeCompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇవాళ చూడండి, ఇవాళ మనం బ్లాగర్ ట్యూటోరియల్లో పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను TimeCompress.in సైట్ చూసినట్టయితే ఇవన్నీ ఏంటంటే మనకు మెనూస్. ఓకేనా, అలా కాకుండా ఇక్కడ ఇంకొకటి ఇది ఉంది చూసారా, కాంటాక్ట్ అస్ అని. ఇదేంటిది అంటే పేజ్ అన్నట్టు. పేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీన్ని క్లిక్ చేస్తే సపరేట్ నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఓకేనా, అంటే నా ఏంటంటే నా అడ్రస్ అది కనిపిస్తుంది. ఓకేనా, నేను ఇప్పుడు కాపీరైట్కి సంబంధించిన మ్యాటర్ కూడా పెట్టేసుకోవచ్చు. అలా వీటిని పేజెస్ అంటాం. ఇవేంటంటే మెనూస్ అంటాం. మెనూస్ అంటే దీనిలో మనం పోస్టులు వేసుకోవచ్చు అన్నట్టు జనరల్గా. ఓకేనా, అదే మనం బ్లాగర్లో ఇలా చేయాలి. చూడండి, ఇప్పుడు ఇది సైట్ నాది ఏంటంటే ఇది వర్డ్ప్రెస్కి సంబంధించింది. ఇప్పుడు నేను చూపించేది మీకు ఏంటంటే బ్లాగర్కి సంబంధించింది. ఓకే, బ్లాగర్లో పేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ నేను ఈ టెక్డాడ్ అనే సైట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు పైన హోమ్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటి కాంటాక్ట్ అని రావాలనుకోండి, ఒక పేజ్ రావాలనుకోండి. ఓకే, లేదా కింద నాకు ఒకటి పేజ్ లాగా రావాలనుకోండి. దానికోసం ఏంటంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ని. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ చిన్న డాట్ ఉంది చూసారా, ఈ డాట్ని క్లిక్ చేయండి. మనం ఇందులో ఏం చేసామంటే క్రియేట్ పోస్ట్ చేసాం కదా. క్రియేట్ పోస్ట్ చేయకుండా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ పక్కకున్న ఈ చిన్న డాట్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒకటి పేజెస్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, దాన్ని క్లిక్ చేస్తే మనకు పేజెస్ అనేవి ఓపెన్ అయిపోద్ది. లేదా డాష్బోర్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు పేజెస్ అనేవి. ఓకే, మీరు పేజెస్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి న్యూ పేజ్ అని వస్తుంది. ఓకే, క్రియేట్ ఏ న్యూ పేజ్ అని వస్తుంది. స్టార్టింగ్ మీరు ఇప్పటిదాకా ఒక పేజ్ కూడా క్రియేట్ చేయకపోతే ఓకే, మీరు ఇక్కడ క్రియేట్ న్యూ పేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత దానికి ఒక హెడ్డింగ్ ఇవ్వచ్చు. ఇంతకుముందు ఇప్పుడు నేను అబౌట్ అస్ లేదా కాంటాక్ట్ అస్ అనే ఒక పేజ్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ కాంటాక్ట్ అస్ అనేది ఒకటి ఒక పేజ్కి ఒక పేరు ఇచ్చేసాను. ఇచ్చేసి దానిలో ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ సైట్లో ఉన్నదే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. చూడండి, ఓకే, ఇది కాపీ చేసుకున్నాను. మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి పేస్ట్ చేశాను. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పోస్ట్ చేద్దాం. మీరు దీనిలో కూడా ఇమేజెస్ అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు అబౌట్ అస్లో. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను పబ్లిష్ చేస్తాను. ఓకే, చూడండి, పబ్లిష్ క్లిక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇక్కడ వ్యూ చేద్దాం. ఓకే, ఇక్కడ వ్యూ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే నాకు దాన్ని ఏంటంటే ఇది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ పోస్ట్కి ఉన్న దీనికి తేడా ఏంటంటే చూడండి, ఇక్కడ నాకు పక్కకు సపరేట్ ఇక్కడ పైన కాంటాక్ట్ అస్ అని వచ్చేసింది. ఓకే, కాంటాక్ట్ అస్ అని వచ్చేసి దాని కింద నా ఇమేజెస్ వచ్చేసాయి. అంటే నాకు సంబంధించిన టెక్స్ట్ వచ్చింది అన్నట్టు. ఓకేనా, ఇదేంటంటే దీన్ని ఏమంటామంటే మనం పేజ్ అంటాం అన్నట్టు. ఓకే, అదే నేను ఇంతకుముందు ఇక్కడ మనం ఇంతకుముందు చేసాం చూసారా, ఇవేంటి అంటే కేటగిరీస్. ఇది వేరు. ఇవేంటంటే వీటిని కేటగిరీస్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకుని బ్లాగర్ టిప్స్ని క్లిక్ చేసుకుంటే బ్లాగింగ్ టిప్స్ని క్లిక్ చేస్తే ఇవి వచ్చేసి ఏంటంటే కేటగిరీస్. ఇప్పుడు నేను ఇంతకుముందు క్రియేట్ చేసింది అంటే పేజ్ అన్నట్టు. ఆ పేజ్ రావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే techdad.in/p అని ఇచ్చేసి కాంటాక్ట్ అస్ని టైప్ చేస్తే అప్పుడు నాకు సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇలా మనం పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.